జనరల్ రిక్రూట్మెంట్ విధానాన్ని కొనసాగించాలి. రిక్రూట్మెంట్ పాత పద్ధతిని కొనసాగించాలి. బీజేపీ ప్రభుత్వం డౌన్ డౌన్. బీజేపీ ప్రభుత్వం డౌన్ డౌన్. బీజేపీ ప్రభుత్వం డౌన్ డౌన్. పాత విధానాన్ని ఆర్మీ రిక్రూట్మెంట్ కొనసాగించాలి. పాత విధానాన్ని ఆర్మీ రిక్రూట్మెంట్ కొనసాగించాలి. పార్లమెంట్ ఆల్ ఇండియా యూత్ పరిరక్షణ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం పిలిపించింది. ఎందువల్లంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని ప్రైవేట్ పరంగా చేసి అగ్నిపథ స్కీమ్ కింద ఈరోజు ఉద్యోగాలని భర్తీ చేస్తుంది. అవి తక్షణమే ఈ పార్లమెంట్ సమావేశాలు రద్దు చేసి జనరల్ రిక్రూట్మెంట్ని మళ్ళీ ఆర్మీ రిక్రూట్మెంట్ పాత రిక్రూట్మెంట్ విధానంలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ తీయాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనే రానున్న రోజుల్లో ఏఐవైఎఫ్ ఇతర ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు పలాస కాశీబుక్ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈరోజు పలాస కాశీబుక్ కేంద్రంలో ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే అగ్నిపథ్ రద్దు చేయాలి. ఏది అగ్నిపథ్ ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు కేంద్రంలో ఉన్నప్పుడు అగ్నిపథ్ పథకం కింద 4 సంవత్సరాల పాటు ఉద్యోగస్తులుగా వీరిని స్వీకరిస్తామనే విషయాన్ని వెల్లడం చేయడం జరిగింది. 4 సంవత్సరాలు కాదు, ఏదైతే ఆర్మీ వ్యక్తులు ఉన్నారో ఏ విధంగా వారికైతే అన్ని వేతనాలు కలగజేస్తూ ఉన్నారో అదే పద్ధతుల్లో పూర్తిగా అగ్నిపథ్ పథకంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్మీ వ్యక్తులను పూర్తి స్థాయిలో వారిని రికమెండ్ చేసి వారికి కావలసిన మౌలిక వసతులు అయితేనేమి వారికి కావలసిన ప్రతి ఒక్కటిని కూడా తీర్చే విధంగా వారు ఈ రానున్న పార్లమెంట్ సమావేశంలో జరుగుతున్న సమావేశాల్లో ఈ అగ్నిపథ్ పథకాన్ని పూర్తి స్థాయిలో ఆర్మీ రిక్రూట్మెంట్గా మార్చి వారికి న్యాయం చేసే విధంగా ముందుకు కొనసాగాలని కోరుచున్నాం. లేడీల అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పరోక్ష పోరాటాలకు సిద్ధమవుతుందని ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలియజేస్తూ ఉన్నాం.